అంటే బయలుదేరిన దగ్గర నుంచి సీతమ్మ దర్శనం అయ్యే వరకు ఓ 100 శ్లోకాల కింద చెప్పచ్చు కథ. హనుమ సీతమ్మ ఎవరు తన దృష్టిలో చివరికి సీతమ్మ యావని అర్థమైంది ఆయనకి అన్నది చెప్పవలసి వస్తే దానికి దీర్ఘ ప్రసంగం చేయకుండా బహుసూక్ష్మంగా చెప్పవలసి వచ్చింది అనుకోండి, అది చాలా కష్టం. అది హనుమ యొక్క వైభవం, అది ఆయన వాగ్వైభవం. ఆయన అంటారు, ఆ తల్లి ఎంత గొప్పది అంటే సర్వధాతి ప్రవృద్ధోసౌ రావణో రాక్షసాధిప తస్యతాం స్పృశతో గాత్రం తపసా న వినాశితం. నిజానికి సీతమ్మని ముట్టుకున్న కారణం చేత రావణాసురుడు దగ్ధమైపోయి బూదికుప్పై పడిపోవాలి. కానీ రావణాసురుడు అట్లా దగ్ధము కాలేదు. ఎందుకు కాలేదు అంటే అంత తపోబలం ఉన్నటువంటి వాడు. అంటే రావణాసురుడు అంటే ఏదో మనం వెళ్ళి చంపేయచ్చు, చాలా తేలిక, నరవానరములు నరగలేదు కదా అన్న భావన ముందు పోవాలి. 2, సీతమ్మ ఎంత గొప్పది అంటే అటువంటి మహాతల్లిని ముట్టుకుంటే బ్రతికేవాడు లోకంలో ఉండడు, వెంటనే బూదికుప్ప అయిపోతాడు. అటువంటిది ఆయన బలవంతంగా అపహరించినా, పట్టుకున్నా, తీసుకెళ్ళినా, అశోకవనంలో ఉంచినా, మాట్లాడకూడని మాటలు మాట్లాడినా ఇప్పటికీ భస్మరాశి కాలేదు. అంటే ఎంత తపశ్శక్తి ఉన్నవాడు రావణాసురుడు. అంతటి తపోబలం రావణుడికి ఉంది. కాబట్టి మనం ఏదో తేలిగ్గా వెళ్ళిపోయి గెలిచేస్తామన్న మాట కూడా సాధ్యమేం కాదు. అంత తపోబలం ఉన్నవాడు, కేవలం సైనిక బలం కాదైంది. 2 సీతమ్మ వైపు నుంచి అప్పుడు ఆవిడ ఎత్తుకుపోబడమేనా, అంతకన్నా సీతమ్మ చేయగలిగినది ఏముండదా అంటే సీతమ్మ తల్లి యొక్క శక్తి కన్నా రావణాసురుడి శక్తి ఎక్కువ. అప్పుడు వెంటనే దానికి మళ్ళీ కింద శ్లోకంలో చెప్తున్నారు, నతగ్ని శిఖా కుర్యాత్ సంస్పృష్టా పణినా సతి జనకస్యాత్మజా కుర్యాత్ యత్క్రోధ కలుషీకృత. ఒక చోట అగ్నిహోత్రం వెలుగుతుంటే ఒకడు ప్రయత్నపూర్వకంగా వెళ్ళి అందులో చెయ్యి పెడితే కాలుతుంది. సీతమ్మ ఎటువంటిది అంటే ఆమె మనసు కలుషితమైందనుకోండి, అంటే ఆవిడ మనసు బాధపడిందనుకోండి, ఎవరి విషయంలో ఆవిడ మనసు బాధపడిందో వాడు బూదికుప్ప అయిపోతాడు. అంటే అగ్నిని ముట్టుకుంటే కాలుతుంది, సీతమ్మని ముట్టుకోక్కర్లా. సీతమ్మ మనసు పాడైతే చాలు, ఇతల వాడు నాశనం అయిపోతాడు. అంటే దాని అర్థం ఏమిటి? సీతమ్మ మనసు నిజానికి బాధపడలేదు. ఎందుకు బాధపడలేదు అంటే నేను బాధపడితే వాడు బూదికుప్ప అయిపోతాడు. వాడు బూదికుప్ప అయిపోతే మా ఆయన గౌరవం ఏమైపోతుంది? సీతమ్మ తనని తాను రక్షించుకుందని లోకం అంటుంది. అందుకని ఆమె ఓర్పు పట్టి మనసు కలుషీకృతము కాకుండా తనని తాను సంయమనంతో నిగ్రహించుకుంటోంది. అది సీతమ్మ అంటే.